హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిన్న కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్భంగా అతని కొత్త మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. మూవీ నేమ్ వచ్చేసి కా. సో ఈ మూవీని ఇద్దరు కొత్త డైరెక్టర్లు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేసింది ఈ మధ్య కాలంలో ఈ మూవీ ఏమో. సో మూవీ టీజర్ విషయానికి వస్తేనైతే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు టీజర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా, చాలా అంటే చాలా మంచి కంటెంట్తో వస్తున్నారు అనిపించింది. అండ్ టీజర్లో స్టాండర్డ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా అయితే రిలీజ్ అవుతుంది. సో నిన్న కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్భంగా సో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఈ మూవీకి సంబంధించి రిపోర్టర్స్ కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. సో కిరణ్ అబ్బవరంకి ఈ మధ్య కాలంలో అన్ని ఫ్లాప్ మూవీసే. సో సరైన హిట్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. సో అట్లాంటిది సో కిరణ్ అబ్బవరం మంచి అటెంప్ట్ చేస్తున్నాడు అని చెప్పాలి, మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ మూవీ ఒక మంచి కంబ్యాక్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఒక రిపోర్టర్ అయితే ఇట్లా అడిగారు, సో మీ మూవీస్ని తెలుగులోనే ఎవరు సరిగ్గా చూడట్లేరు, అంటే అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి కదా, సో మీరెందుకు ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు, ఇదేమన్నా మీకు ప్రాబ్లం అవ్వచ్చు అని అడగడం జరిగింది. సో దానికి చాలా స్ట్రాంగ్గా కిరణ్ అబ్బవరం రిప్లై ఇవ్వడం జరిగింది. సో మూవీకి చిన్న పెద్ద ఏముండదు, సో మూవీకి కంటెంటే కింగ్ అని చెప్పిండు. సో చాలా అంటే చాలా మంచి రిప్లై ఇది. అండ్ కంటెంట్ ఉంటే మూవీని ఎవరైనా ఆదరిస్తారు. సో దానికి ఎగ్జాంపుల్గా కాంతారా, మంజుమల్ బాయ్స్ వంటి ఎన్నో మూవీస్ వచ్చినాయి. సో ఆ మూవీస్లో యాక్టర్ ఎవరు, హీరో ఎవరు అనేది ఎవరికి తెలియదు. కంటెంట్ బాగుంది కాబట్టి మూవీని ప్రతి ఒక్కరు చూసారు, దాన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సో నా మూవీ కంటెంట్ కూడా అంతే. నేను కంటెంట్ నమ్మి ఈ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాము. సో కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ మీరు కూడా టీజర్ చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు అయితే టీజర్ని ఒకసారి వెళ్ళి చూడండి. టీజర్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇది ఒక టైం ట్రావెల్ మూవీగా నాకు అనిపిస్తుంది. ఇద్దరు డైరెక్టర్స్ ఇద్దరు థాట్స్తో ఒక మూవీ వస్తుందంటే సో మనము ఈగర్లీ వెయిట్ చేయాలి. సో మూవీ చాలా బాగుండబోతుంది. అండ్ చూస్తున్నంతసేపు నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి కా టీజర్ అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి రివ్యూస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.